నిన్న రేవంత్ రెడ్డి సర్కార్ నిజంగా ఇండియా మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యే లెవెల్‌లో మహిళలకి చాలా పెద్దపీట వేశారు. మహిళల దయ వల్లే మేము ఈ ప్రభుత్వం ఫార్మ్ అయింది. వాళ్ళు మా వెనకమాల నుంచున్నారు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పదవిలోకి రాగలిగింది. అండ్ గవర్నమెంట్ సాఫీగా జరగగలుగుతుంది కాబట్టి మహిళలకి రుణం తీర్చుకుంటున్నాం మేము అనే రీతిలో రేవంత్ రెడ్డి సర్కార్ నిన్న మహిళల కోసం పెద్ద పీట వేశారు. ఎంత పెద్ద పీట అంటే 8,000 ఇందిరాగాంధీ స్త్రీశక్తి భవనాలకి శంకుస్థాపన చేశారు నిన్న. ఇది దేశంలో మొట్టమొదటిసారి ఇన్ని భవనాలకి శంకుస్థాపన జరగటం. 8,000 భవనాలండి. ఇట్స్ నాట్ అ జోక్. ఈ భవనాలు ఇక్కడ చూసుకుంటే మహిళా సంఘాలు అవ్వనివ్వండి, ట్రైనింగ్ వీటన్నిటికి వేదికగా వాడుకోవడానికి 8,000 భవనాలు ఏకంగా తెలంగాణలో. వచ్చే 10 ఏళ్లలో వీళ్ళు క్లియర్‌గా ఇంకొక పాయింట్‌లో ఉన్నారు. 10 ఏళ్లలో 1,00,00,000 మంది మహిళలు కోటీశ్వరులు అవ్వాలన్న కల ఉంది రేవంత్ రెడ్డికి. దానికి ప్రణాళికగానే ఈరోజు చూసుకుంటే మహిళా సూపర్ బజార్ అంటే ఇప్పుడు మన డీమార్ట్ ఉంది, బిగ్ బజార్ ఉంది. అక్కడికెళ్ళి నిత్యావసర వస్తువులు కొనుక్కుంటూ ఉంటాం. అదే రీతిలో లో కాస్ట్‌కి ల్యాండ్ ఇచ్చేందుకు మేము రెడీగా ఉన్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు